హాయ్ అండి. ప్రధానంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి విషయాలని ఈ క్లాస్లో చర్చిద్దాం. మీరు కొత్త అభ్యర్థులు అయినా ప్రాబ్లం లేదు, అదేవిధంగా పాత అభ్యర్థులైనా కూడా ఖచ్చితంగా ఈ క్లాసెస్ని వినండి. ఎందుకనంటే జనరల్గా అందరూ చెప్పేటటువంటి అకాడమిక్ బేస్ వేరు, ఇక్కడ నేను ఇచ్చేటటువంటి క్లాస్ వేరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎంత కావాలో ఎంత ఉండాలో ఏ విషయమైనా అంటి అంటకుంటే చలి కాచుకోవచ్చు, అంటుకుంటే తనువు కాలిపోవచ్చు అన్న విధానమే కాంపిటేటివ్ పర్పస్. మావాడు బాగా చదివిండు కానీ సక్సెస్ రాలేదు అంటే బాగా చదివిండి, ఎక్కువ చదివిండి కాబట్టి సక్సెస్ రాదు. ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. ఈ క్లాస్లో ఫస్ట్ అయితే మీకు ఒక పీపీటీ చూపించే ప్రయత్నం చేస్తా. ఆ పీపీటీ చూడండి. ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి సార్, మీరు ఈ సూత్రాలు మాత్రం కంపల్సరీ పాటించాలి, ఈ 8 సూత్రాలు. సో అది తీసుకునేటటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్ట్ కూడా ఈ విధానంలో మీరు తీసుకోవాలి. ఒక్కసారి చూడండి సార్, మీకు కనిపిస్తుంది. అంటే నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చదవాలి, సిలబస్ అంశాలని బైహార్ట్ చేయాలి, ప్రామాణిక పుస్తకాల ఎంపిక చేయాలి, క్వాంటిటీ తరహా విధానం చూడాలి, క్వాలిటీ తరహాలో సబ్జెక్ట్ సేకరణ చేయాలి, కాంటెంపరీ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ చేయాలి, ప్రీవియస్ ప్రశ్నపత్రాల ఎంపిక చేయాలి, ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధానంలో చేయాలి. దీంట్లో భాగంగా మీరు ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోండి. అది సిలబస్ అంశాలు ఆ ఎగ్జామినేషన్ కోసం, దానికోసం ఏమి ఇచ్చారనేది చూస్తూ మూవ్ కావాలి. ఇది చూడండి సరిగా, మనం ఇండియన్ పాలిటీ కాబట్టి మరి ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎలా ఉందనేది చూద్దాం. సార్ గ్రూప్ 1 గ్రూప్ 4కి ఒకే విధంగా వస్తుందా ప్రశ్న సరళి అని అనుకునే వాళ్ళకు కొన్ని ప్రశ్న సరళి చూపిస్తా. జస్ట్ మీరు చెప్పకుండా ఏం లేదు,